రింగ్ రోడ్ దీని మీద కొంతమందికి అపోహలు ఉన్నాయి. నిన్న పేపర్లో కూడా రాశారు. దీనికి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు మనం చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న విధంగా 140 మీటర్లు, 2 వైపులా సర్వీస్ రోడ్లు, అమరావతి నుంచి ప్రతి గ్రామానికి కలిపేటువంటి అన్ని లింక్ రోడ్స్ తో కలిపి చేస్తే ఎస్టిమేషన్ చేస్తే 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక రాష్ట్రానికి ఇప్పటికే మనకు అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ కి దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, పోలవరానికి మిగిలిన 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, రైల్వేలకి 20,000 కోట్ల రూపాయలు, హైవేలకు 20,000 కోట్ల రూపాయలు. ఇన్ని ఒక రాష్ట్రానికి ఇచ్చినప్పుడు మళ్ళీ 40,000 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు పూర్తిగా అవ్వాలంటే కష్టతరం. కాబట్టి ఫేజ్ 1 గా తీసుకొని ఒక ఔటర్ సర్వీస్ రోడ్డు తీసేసి ఒక లింక్ రోడ్డు తీసేసి దీన్ని 25 నుంచి 30,000 కోట్ల రూపాయలతో తీసుకొని ముందు ఔటర్ రింగ్ రోడ్డు ఫామ్ అయితే ఫేజ్ 2 లో అవసరమైతే ఔటర్ సర్వీస్ రోడ్డు లింక్ రోడ్డు ఎక్స్ట్రా కావాలంటే వేసుకుంటాం, లేదంటే ఇది ఆగి ఎటు ముందుకు వెళ్లకుండా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రవాణా శాఖ వాళ్ళ అధికారులు అందరూ కూర్చొని నిర్ణయించినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడా కేంద్రం షాక్ ఇవ్వలేదు. ఇక ధర్మబద్ధమైనటువంటి దాన్ని ముందుకు ఎట్లా తీసుకువెళ్ళాలి, ఈ రింగ్ రోడ్ అనేది ఆంధ్రప్రదేశ్ కి అమరావతికి ఒక మణిహారంలా ఎలా ఉండాలి అని చెప్పేటువంటి భాగమే ఇది. ఈ విధంగా దాన్ని అక్కడికి కుదించామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రింగ్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఏపీ అభివృద్ధికి ఒక బార్కోడ్ లా కూడా ఉండబోతా ఉందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇప్పటి వరకు మన నాయకులు అందరూ చెప్పారు అనేక పెన్షన్లు, అవన్నీ దృష్టికి నేను వెళ్ళదలుచుకోలేదు. లాస్ట్ టైం గవర్నమెంట్ కి ఇప్పటికీ మీరు తీసుకుంటే అనేక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% మనం యాడ్ చేసుకోవాలి. ఆ 40% లాస్ట్ టైం యాడ్ చేసుకోలేక అనేక పథకాలు, రోడ్లు, ఇళ్ళు, తాగే నీళ్లు, జలజీవన్ మిషన్ ఇవన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ 12,000 కోట్ల రూపాయలు ఆయన కట్టకుండా ఆపిన డబ్బు మళ్ళీ ఆ పథకాలకు కట్టి మళ్ళీ ఆ పథకాలన్నీ కూడా ఈ రోజు మనం ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి. అనేక పథకాలు కంప్లీట్ చేసేయాలని చెప్పి దొంగ సర్టిఫికెట్లు పెట్టి సెంట్రల్కి ఇచ్చారు వాళ్ళు. అలాంటి మంచి నరేంద్ర మోదీ గారు ఆలోచించి తీసుకొచ్చినటువంటి అనేక రకాల మంచి స్కీములు అన్నిటినీ కూడా స్కామ్ మైన్ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు మనం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం.